ప్రేక్షకులందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదివి బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. అందరూ కూడా బైబిల్ మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మనలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేస్తుంది, మనలో అహంకార బుద్ధి ఉంటే తీసివేస్తుంది, దానిని ఎలా చదవాలో ఎలా గ్రహింపు చేసుకోవాలో మంచి నడవలలో నడిపిస్తుంది. అలాంటి వాక్యాన్ని మనం జీవిద్దాం, చదువుదాం, మన హృదయాల్లో ప్రతిపరుచుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యంగాను సిగ్గుపడలక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము అంటున్నాడు. ఇక్కడ తిమోతితో రాసిన పత్రిక ఇది. తిమోతి అంటే పౌలు గారి శిష్యుడు. తిమోతి అంటే ఘనత పొందినవాడు, దేవునికి ఘనత పొందినవాడు. అలాంటి వాడు దేవుని ఎదుట ఎలా యోగ్యంగా ఉన్నాడో మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. నన్ను కూడా ఏమంటున్నాడు, దేవుని ఎదుట సిగ్గుపడే అవసరం లేదంట. ఒక్కోసారి మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ ఎత్తుకెళ్తే ఎవరన్నా నవ్వుతారేమో, వీడు అందుట్లో కలిసిపోయాడు, వీడు మతం తీసుకున్నాడు అని ఎగతాళి చేస్తారేమోనని బైబిల్ అంట సొక్కాయలో కానీ లేకపోతే ఏదన్నా క్యారీ బ్యాగ్ పెట్టుకొని ఎత్తుకెళ్తారు కొందరు. అలా సిగ్గుపడాల్సిన వల్ల లేదు, నా దేవుడు ఎదుట నువ్వు నేను కూడా. మనం సిగ్గుపడాల్సిన పని ఎందుకు ఏం చేస్తున్నాం? మనమేమన్నా పాపం చేస్తున్నామా? మనమేమన్నా తాగుతున్నామా? మనమేమన్నా చెడు వ్యసనాల్లో ఉన్నామా? దేవుని మాట వినటానికి వెళ్తున్నాం, దేవుని చదవటానికి ఇక మనం వెళ్ళేది. మనం సిగ్గుపడాల్సిన పని ఏముంది? మనం సిగ్గుపడితే మన జీవితాలు కట్టబడతాయా? మనం అలాంటి వారిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఈ బైబిల్ని మనం చేత పట్టుకొని నేను క్రైస్తవురాలని, నా కుటుంబం అంతా దీవించబడుద్ది అని మనం గొప్ప నమ్మకంతో ముందుకు నడవాలి. అలా సిగ్గుపడే వారిగా ఉండకూడదు. యోగ్యంగా అంటే సత్యవాక్యముని మనం అర్థం చేసుకునే వాళ్ళగా ఉన్నాం. సత్యమును నేనే, మార్గమును నేనే, జీవమును నేనే అంటున్నాడు ఆయన. ఆ వాక్యాన్ని మనం ఎలా అవలంబించుకుంటున్నామో, మనం ఎలా అన్వయించుకుంటున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. చదవటం అంటే చదివేస్తాం, దానిలో ఉన్న మర్మాలు కొన్ని తెలుసుకోవాలి మనం. నాకు అంత బాగా తెలియదు. తగ్గింపు జీవితం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీ నోటికి బోరై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకి. ఆ వాగ్దానాన్ని స్థిరపడి మనం ముందుకు సాగాలి. అంతేగాని నాకేమీ రాదు, నేనేమీ చేయలేను, మనమేం ఒక మూలన కూర్చునేవారం కాదు. ప్రతి విషయంలోనూ మనం దేవుని ఎదుట కనబరుచుకోవాలి. దేవుని ఆలోచనలో మనం నడవాలి. మన కుటుంబాన్ని మనమే కట్టుకోవాలి. ఎవరో వచ్చి ఇది చెయ్యరు. నువ్వు దేవునికి కనపరుచుకోమంటున్నాడు. కనపరుచుకోటికి జాగ్రత్త పడాలంట. మనం జాగ్రత్త పడుతున్నామా? ఏ విషయంలో జాగ్రత్త పడుతున్నాం? డబ్బులు సంపాదించుకుంటంలో జాగ్రత్త పడుతున్నామా? ఇల్లు కట్టుకుంటంలో జాగ్రత్త పడుతున్నామా? 4 రాళ్ళు వెనకేసుకుంటంలో జాగ్రత్త పడుతున్నామా? మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రి కాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టినాడే, మన కోసం ఎన్ని చేస్తున్నాడే, జాగ్రత్తగా ఉండమని నా హృదయం నీకు ఇవ్వమంటున్నాడే, నీ హృదయంలో నేను ఉంటానంటున్నాడే. మన హృదయాన్ని ఇస్తున్నామా లేదా? ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకొని యోగ్యమైన వారిగా, సిగ్గుపడనక్కర్లేని వారిగా ఉండముగా. అలాంటి స్థితిగతుల్లో మనందరం వెళ్ళదుముగాక. అలాగే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా, కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక
ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి అంటున్నాడు. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు. చిన్నపిల్లలంట దేవునికి ఇష్టలంట, దేవునితో సమానం అంట వాళ్ళు. చిన్నపిల్లల్ని ఆటంకపరచుకొని నేను నా దగ్గరికి వస్తారా అంటున్నాడు. చిన్నతనంలోనే మనం చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతారు మన పిల్లలు. మన కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం మనం నడిచే నడకను బట్టి. మన పిల్లలు ఎదురంటే మనం ఎలా ఉంటున్నామో మన హృదయాన్ని ఒకసారి పరిశోధించుకోవాలి. తల్లిదండ్రులను బట్టి పిల్లలు చనిపోతారు. లోక సావాసాలు కాదు, ముందర తల్లిదండ్రులను బట్టి పిల్లలు చెడిపోతారు. తల్లిదండ్రులు భక్తిపరులు అయితే భక్తిపరులు అవుతారు. శనివసనాలకు బానిసలైతే పిల్లలు కూడా అదే ఆలోచనలో నడుస్తారు. తల్లి చేలో వేస్తుంటే దూడొచ్చి గేదె గట్టి మీద వేస్తుంది, అది కూడా చేలోకి దిగుద్ది అనే నానుడు మన మధ్యన ఉన్నది. అది మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడు అంటున్నాడు కదా. చిన్నపిల్లలారా, కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అంటున్నాడు, ఆయన ఎదుట యోగ్యమైన వారిగా సిగ్గుపడనక్కర్లేని వారిగా ఉండాలంట. మనం సిగ్గుపడుతున్నామా? ఏ విషయంలో సిగ్గుపడుతున్నాం? బైబిల్ చదవాలంటే, మందిరానికి వెళ్ళాలంటే సిగ్గు అంటే ఏదో అనుకుంటారేమో, అమ్మో ఈడు ఇప్పుడే, అమ్మో ఈ అమ్మాయి మొన్నటిదాకా అట్టుంది, నిన్నటిదాకా ఎట్టుంది, ఈ అమ్మాయి భక్తి పెట్టాలి అయిపోయిందని అంటారేమో. ఈడు మొన్నటిదాకా తాగి రోడ్లు ఎవడో తిరిగి చెడు వ్యసనాలకు బానిసలేను, ఇవాళ నీతులు చెప్పొచ్చాడా అంటారేమో అని సిగ్గుపడుతున్నాం కొంతమంది. అలాంటి స్థితిగతుల్లోంచి నా దేవుడు మారమంటున్నాడు. సిగ్గుపడనక్కరలా, మీరు సిగ్గుపడనవసరంలా. మీరు పాపాలు మీరు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు కనబరుచుకోండి. మీ హృదయం అనే దేవాలయంలో నేను నివసించానని ఆయన కష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మీరు సిగ్గుపడనవసరంలా అని దేవుడు కరాఖండిగా చెబుతున్నాడు. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారని మనం సిగ్గుపడనక్కర్లా. దేవుని సన్నిధిలో మనం నిత్యము ధూపం వేద్దాం, దేవుని రాజ్యానికి వారసులవుదాం. అలాంటి స్థితిగతుల్లో నుంచి మనల్ని మార్చాలని దేవుడు నిన్ను నన్ను కూడా మేలైన మార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా, సువార్తను గూర్చి మీరు సిగ్గుపడని వారు కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి. సువార్త ప్రకటించేవారు పాదములు సుందరమైనవి అని అంటున్నాడు. సువార్త ఈ చెవుని వింటున్నాం, ఈ చెవుని ఎదురేసుకుని వెళ్ళిపోతున్నాం. దేవుని మేలైన మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి. మీరు మీ కుటుంబాలు మీరు కట్టుకొని మీ పిల్లలు మీరు జాగ్రత్త పడండి అని మనకు చెబుతుంటే, మేలైన మార్గంలో నడవమని మనకు చెబుతుంటే, మనం ఈ చెవుని వాళ్ళు అట్టాగే చెప్తారులే, వాళ్ళకేం తెలుసు నా బాధలు, నేను పడే బాధలు ఆయనకు తెలుసా, అనేదో చెప్పి వెళ్ళిపోతాయి కానీ ఏముంటుందిలే అనే ఆలోచనలో ఉన్నవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి స్థితిగతుల్లో మనం పెంచుకోకూడదు మన పిల్లల్ని. మన విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మన కుటుంబాన్ని కూడా మనం చెడు ఆలోచనలో నడిపించుకోకూడదు. సువార్త దేవుని యందు మనం భయభక్తులు కలిగి సువార్త ప్రకటించే యూదులుగా మనం సిద్ధపడాలి. నిన్ను నువ్వు కనబరుచుకో దేవుని ఎదుట, నిన్ను నువ్వు కనబరుచుకొని దేవుడు ఎన్నిసార్లు మనం హెచ్చరించిన మనం కనబరుచుకునే స్థితిలోనే ఉంటల్లా. యోగ్యమైన పాత్రలుగా మీరు ఉండండి, యోగ్యమైన ప్రవర్తన మీరు నిర్వహించి సంఘంలో మంచి గుర్తింపు పొందండి అని దేవుడు మంచి మాటలు చెబుతుంటే, అవి జరిగే పనులేనా? నేను మంచివాడిగా ఉంటానా? ఈ ఆలోచనే మనకు వస్తుంది కానీ దేవుని మాటలు మనం పెడజేవన పెట్టి దేవుని దీవులను పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. అలాంటి స్థితిగతిలో ఉండి నేను సిగ్గుపడను, నా దేవుని కొరకు రోషం కలిగి నేను జీవిస్తానని ఒక తీర్మానంకి వచ్చి దేవుని ఎదుట మనం సిగ్గుపడవారిగా ఉండాలని ఒక సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం కూడా అలాంటి స్థితిగతుల్లో మారాలి. మనం సిగ్గుపడనక్కరలా, ఏ విషయంలో కూడా మనం సిగ్గుపడగా
దేవుని ఎదుట ధైర్యముగా నిలబడి దేవుని ఆలోచనలో మనం నడిచి దేవుడి దీవెనలు